సో రీసెంట్ గా నేను నా ఫ్రెండ్ అలాగే నా తమ్ముడు కలిసి ముగ్గురు అరుణాచలం ట్రిప్ అయితే వేసాము. ఇది ఒక సడన్ ట్రిప్, అసలు ప్లానింగ్ లేకుండా వెళ్ళాల్సి వచ్చింది. సో ఈ వీడియోలో మా ట్రిప్ ఎలా జరిగింది, మేము ఎక్కడి నుంచి వెళ్ళాము, ఎలా వెళ్ళాము అన్ని చెప్తానమాట. సో జాగ్రత్తగా చివరి దాకా చూడండి. మీకు ఏదో ఒక పాయింట్ లో మీరు ఒకవేళ అరుణాచలం వెళ్దాం అనుకుంటే ఈ వీడియో ఎంతమంది ఉపయోగపడుతుంది. సో జాగ్రత్తగా చివరి దాకా చూడడానికి ట్రై చేయండి. లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామంటే వైజాగ్ నుంచి అనమాట. వైజాగ్ నుంచి టాటా ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ అని ఒక ట్రైన్ ఉంటుంది. అది మనం దువ్వాడ నుంచి ఎక్కాలన్నమాట. సో దువ్వాడలో అరౌండ్ నైట్ 9:30, 10 కల్లా ఉంటుంది. నేను స్క్రీన్ మీద మీకు టైమ్స్ డిస్ప్లే చేస్తాను. సో అక్కడ ఎక్కి నెక్స్ట్ డే మధ్యాహ్నం అరౌండ్ 12 కి మేము పెరంబూర్లో దిగాం అనమాట. సో పెరంబూర్ నుంచి దిగాక మనకి మాధవరం అని చెప్పి ఒక బస్ స్టాండ్ ఉంటుంది. పెరంబూర్కి అట్లీస్ట్ ఒక 3 to 4 కిలోమీటర్స్ దూరంలో పెరంబూర్ నుంచి మాధవరం బస్ స్టాండ్ ఉంటుంది అనమాట. సో మీరు పెరంబూర్ స్టేషన్ నుంచి ఆ మాధవరం బస్ స్టాండ్ కి ర్యాపిడోస్ బుక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. అలాగే మీరు ఒకవేళ స్టేషన్ బయట నుంచి దిగి ఆటో ఎక్కి వెళ్దాం అనుకుంటే ఆటో వాళ్ళు ఈజీగా మీకు 200, 300 అడుగుతారు అనమాట. మేజర్ గా ఏంటంటే మీరు తమిళోళ్ళు కాదు కాబట్టి, బయట స్టేట్ నుంచి వచ్చారు కాబట్టి, పైగా తెలుగోళ్ళు కాబట్టి ఎక్కువ డిమాండ్ చేసే ఛాన్స్ ఉంటుంది మామూలుగానే. కానీ మీకు మాధవరం బస్ స్టాండ్ పెరంబూర్ నుంచి జస్ట్ ఒక 3-4 కిలోమీటర్లు ఉంటుంది. మీరు అంత ఇవ్వక్కర్లేదు. ర్యాపిడో ఆటో బుక్ చేసుకుంటే 100 రూపాయలకి వెళ్ళిపోవచ్చు అనమాట. సో వన్స్ మీరు మాధవరం బస్ స్టాండ్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి మేము అయితే కీలంబాకం బస్ ఎక్కాము. ఇక్కడ కీలంబాకం వేరు, కేలంబాకం వేరు. సో మేమైతే కీలంబాకం బస్ ఎక్కాము, ఎందుకంటే మా బ్రదర్ అక్కడ నన్ను కలుస్తాడు కాబట్టి కీలంబాకం బస్ ఎక్కి స్టార్ట్ అయ్యాము. లేదనుకుంటే మీరు ఇక్కడ మాధవరం బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్ గా అరుణాచలం బస్సులు అయితే ఉంటాయి. అరౌండ్ మీకు ఒక 3 hours జర్నీ అలా పట్టొచ్చు. డైరెక్ట్ అరుణాచలం బస్సులు అయితే చాలా దొరుకుతాయి మీకు. మీరు డైరెక్ట్ అలా కూడా వెళ్ళిపోవచ్చు. మేము మా బ్రదర్ ని కలవాలి కాబట్టి మాధవరం బస్ స్టాండ్ నుంచి కీలంబాకం బస్ స్టాండ్ కి అయితే తీసుకుని బయలుదేరాం అనమాట. జర్నీ ఆల్మోస్ట్ ఒక 1 hour పడుతుంది మీకు ఇక్కడ నుంచి. అండ్ మీరు వ్యూ చూడొచ్చు. సో నెక్స్ట్ మీరు చూడొచ్చు, ఇది కీలంబాకం బస్ స్టాండ్ అనమాట. సో నాకు విజయవాడ బస్ స్టాండ్ తర్వాత ఇంత పెద్ద బస్ స్టాండ్ చూడడం ఇదే. ఆల్మోస్ట్ మీకు 11 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది కీలంబాకం బస్ స్టాండ్. సో ఇది లోపల అనమాట. సో ఇది మీకు కీలంబాకం బస్ స్టాండ్ అవుట్ సైడ్ వ్యూ. ఇక్కడ నుంచి మీకు అరుణాచలంకి రెగ్యులర్ గా బస్సులు ఉంటానే ఉంటాయి. విత్ ఇన్ మినిట్స్ గ్యాప్ మీకు చాలా బస్సులు దొరుకుతాయి. ఏసీ బస్సులు ఉంటాయి, అలాగే నార్మల్ బస్సులు కూడా ఉంటాయి. కానీ ఏసీ బస్సులు మీకు కాస్త తక్కువ దొరుకుతాయి అనమాట. అవి కరెక్ట్ గా దొరికే టైంలో మీరు అక్కడ ఉంటే మీరు లక్కీ అని చెప్పుకోవచ్చు. సో మేము వెళ్ళిన టైంకి అయితే మాకు ఏసీ బస్సులు దొరకలేదు. సో మేము నార్మల్ బస్సుని ఆప్ట్ చేసుకుని అందులో వెళ్ళాము. సో కీలంబాకం నుంచి అరుణాచలంకి అయితే బస్ స్టార్ట్ అయింది ఇప్పుడు. సో మీరు చూడొచ్చు బస్ స్టాండ్ ఎలా ఉందో ఏంటో. సో కీలంబాకం నుంచి బస్ అయితే అరుణాచలం బయలుదేరింది. సో మీరు అవుట్ సైడ్ వ్యూ చూడొచ్చు ఎంత బాగుందో. సో ఫైనలీ కీలంబాకం నుంచి అరౌండ్ 3-3.5 గంటలు ట్రావెల్ చేసిన తర్వాత అరుణాచలం అయితే రీచ్ అయ్యాం అనమాట. సో మా బ్రదర్ ఇంతకు ముందే వెళ్ళాడు కాబట్టి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక తెలుగు వాళ్ళది రూమ్ ఒకటి తీసుకున్నాడు. సో ఈసారి కూడా వాళ్ళకే ఫోన్ చేసి వాళ్ళ రూమ్ లో దిగామన్నమాట. అరౌండ్ 8-8:30 అయింది మేము అరుణాచలం రీచ్ అయ్యేసరికి. సో రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి లైట్ గా టిఫిన్ చేసి నైట్ ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం వెళ్ళాము. అప్పటికి ఆల్మోస్ట్ 11 దాటిపోయింది. సో ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు మీరు ఒక కొబ్బరికాయ కొట్టి కర్పూరం బిళ్ళ అందులో వేసి హారతిచ్చి మీరు దండం పెట్టుకొని స్టార్ట్ చేయాలి. మీకు అక్కడే ఈ కొబ్బరికాయ ఇవన్నీ సెట్ లాగా అమ్ముతారు 30 రూపాయలకి. తెలియపోయినా సరే వాళ్ళే చెప్తారు మీకు. తమిళ రాదని ఇబ్బంది పడక్కర్లేదు.
తెలుగు వాళ్ళు ఉంటారు, మీకు వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏం చేయాలో. అండ్ ఇప్పటికే టైం 11:30 అయిపోతుంది. మీరు చూడొచ్చు ఎంతమంది ఉన్నారో రోడ్డు మీద. నేను ఇంకా ఫస్ట్ టైం కాబట్టి ఎక్కువ మంది ఉండరేమో నైట్ టైం అనుకున్నా కానీ చాలా మంది అయితే నడుస్తున్నారు. అండ్ ఈ ప్రదక్షిణ మధ్యలో మీకు అష్టలింగాలు కనిపిస్తాయి, 8 లింగాలు. అండ్ ఇప్పుడు మీరు చూసింది అయితే ఇంద్రలింగం అనమాట. ఫస్ట్ ఇదే కనిపిస్తుంది మీకు ప్రదక్షిణ స్టార్ట్ చేయగానే. అండ్ అలా ఇంకా నెక్స్ట్ ఒక 7 లింగాలు వస్తాయి. నేను ఈ వీడియోలో మీకు ఆల్మోస్ట్ అన్ని చూపించడానికి అయితే ట్రై చేశాను. బట్ టైం చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ 11:30 అవుతుంది. దాదాపు అన్ని గుళ్ళు క్లోజ్ చేసే ఉన్నాయి. అయినా సరే బయట నుంచి అయితే చూసి దండం పెట్టుకున్నాం అనమాట. సో మీకు అలాగే చూపించడానికి ట్రై చేస్తాను. సో మీరు జాగ్రత్తగా గమనించవచ్చు. సో టైం చూడొచ్చు, 11:30 అవుతుంది. అండ్ అయినా సరే బయట జనం ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారు. అండ్ ఇంకా మా ముందు చాలా మంది నడుచుకుంటూ వెళ్ళిపోయారు అనమాట. సో ఇప్పుడే స్టార్ట్ చేసాము. అండ్ వీడియో మధ్యలో మీరు చూడొచ్చు ఇంకా చాలా మంది కనిపిస్తారు మనకి. అండ్ ఈ ప్రదక్షిణ స్టార్ట్ చేసేది మీరు రాజగోపురంకి ఎదురుగా మండపం ఉంది కదా, ఆ మండపంకి యువతల వైపు మీరు స్టార్ట్ చేస్తారు. అండ్ ప్రదక్షిణ ముగించేది కూడా ఆ రాజగోపురం దగ్గర ముగిస్తారు అనమాట. కాకపోతే ఈ మండపానికి వెనకాలన్నమాట మీరు ముగించేది. అండ్ మీరు చూడొచ్చు ఈ లెఫ్ట్ సైడ్ మీకు మ్యాప్ అంతా ఉంది. అష్టలింగాల గురించి మ్యాప్ అయితే ఉంది మీకు. సో మీరు అక్కడ కావాలంటే పాజ్ చేసి చూసుకోవచ్చు అనమాట, ఏ పాయింట్ లో ఏ లింగం కనిపిస్తుంది మీకు అని. సో మీరు ప్రదక్షిణ చేస్తూ ఇలా మధ్యలో మీరు ఈ స్ట్రీట్ లోకి వస్తే మీకు తర్వాత లింగం అయితే కనిపిస్తుంది. మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం ఇక్కడ. ఇది అగ్నిలింగం. సో టైం ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 12-12:30 అయి ఉంటుంది. మీరు చూడొచ్చు జనం హడావిడి అంత ఎలా ఉందో. సో నేను అనుకోవడం మొత్తం 365 రోజులు 24 రోజులు నడుస్తూనే ఉంటారు అనుకుంటా జనాలు. ఎందుకంటే మాకు నైట్ టైం కూడా ఈ ప్రదక్షిణ చేసే వాళ్ళకి వీలుగా చాలా షాప్స్ అయితే ఉన్నాయి. ఫుడ్ ఐటమ్స్ కానీ, వాటర్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ ఇవన్నీ అమ్ముతున్నారు. అండ్ అలాగే సాక్స్ కూడా అమ్ముతున్నారు. ఒకవేళ మీరు ఒట్టిగాలతో నడవలేకపోతే ఆ సాక్స్ తీసుకొని కూడా నడవచ్చు అనమాట. చాలా మంది చాలా చోట్ల అమ్ముతున్నారు సాక్స్ అయితే. అండ్ మా ప్రదక్షిణ మధ్యలో మాకైతే జింకలు కనిపించాయి. వాటికి చాలా మంది ఫుడ్ పెడుతున్నారు, మీరు చూడొచ్చు. ఇది తర్వాత లింగం, వరుణలింగం. సో మీకు ఇలాగా డైరెక్షన్ ఏరో మార్క్స్ అయితే ఉంటాయి మీకు, ప్రదక్షిణ ఇటువైపు చేయాలి ఏంటని. సో మీరు దారి తప్పే అవకాశం అయితే ఉండదు. అండ్ ప్రదక్షిణ చేసే వాళ్ళు చాలా వరకు మీకు తెలుగు వాళ్ళు కనిపిస్తారు, వినిపిస్తారు కూడా. ఆ పక్క నెల్లూరు నుంచి ఇలా మన సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో తెలుగు వాళ్ళు ఎక్కువ అనుకుంటున్నా తమిళ వాళ్ళ కంటే, ఎందుకంటే మాక్సిమం తెలుగు వాళ్ళు కనిపించారు నాకు.
మేము ప్రదక్షిణ పూర్తి చేసుకునేసరికి ఆల్మోస్ట్ ఒక 2:30 అలా అయింది. 2:33 అయిందనమాట. సో ప్రదక్షిణ పూర్తి చేసుకున్నాక మేము మళ్ళీ రూమ్కి వెళ్ళి పడుకొని మార్నింగ్ 9:30కి మళ్ళీ దర్శనానికి అయితే వెళ్ళాము. అండ్ ఇది మీరు చూడొచ్చు, దర్శనానికి అయితే మీకు 2 ఆప్షన్సే ఉంటాయి. అయితే ఫ్రీ దర్శనం లేదా రూ. 50 టికెట్ అనమాట. రూ. 50 టికెట్కి అయితే మించి అక్కడ అయితే ఆప్షన్ లేదు. సో మేమైతే ఆబ్వియస్లీ రూ. 50 టికెట్కి వెళ్ళాము. ఆల్మోస్ట్ మాకు అయితే ఒక 2.5 గంటలు అయితే పట్టింది దర్శనం పూర్తవడానికి. సో ఇది మీరు చూడొచ్చు గోపురం, అండ్ ఇక్కడ మీకు నంది అయితే కనిపిస్తుంది. ఇది మొత్తం గుడి లేఅవుట్ అనమాట. మొత్తం మీకు 8 గోపురాలు అయితే ఉంటాయి. బయట 4 పెద్ద గోపురాలు, అలాగే లోపల 4 చిన్న గోపురాలు ఉంటాయి. అండ్ మీకు గుడిలో ఒక పాయింట్ లో నుంచుంటే మీకు మొత్తం అన్ని గోపురాలు కనిపిస్తాయి అనమాట. సో మీరు దర్శనం పూర్తి చేసుకుని బయటకు వచ్చేటప్పుడే మీకు ప్రసాదం కౌంటర్ అయితే కనిపిస్తుంది. ఆ బ్లూ కలర్ టెంట్ ఉంది కదా, అటువైపు మీకు ప్రసాదం కౌంటర్ అయితే ఉంటుంది. అండ్ మీకు ప్రసాదంలో పులిహోర ఉంటుంది, పొంగల్ ఉంటుంది, ఆ జంతికలు ఉంటాయి, ఇంకొకటి అప్పడం టైప్ లో ఐటమ్ ఉంటుంది. అండ్ లడ్డు మీకు 5 లడ్డూలు కలిపి ఒక ప్యాకెట్ లా ఇస్తారు. ఆ ప్యాకెట్ మీకు రూ. 50 అయితే ఉంటుంది అనమాట. సో ఇవి మీకు ప్రసాదం ఆప్షన్స్. ఇది బయటకు వచ్చే దారి ప్రసాదం కొనుక్కున్నాక. అండ్ అరుణాచలం దర్శించుకున్న తర్వాత మేము కంచి అయితే వెళ్దాం అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ మాకున్న లిమిటెడ్ టైం వల్ల కుదరలేదు. సో మీరు కంచి వెళ్ళాలనుకుంటే అరుణాచలం దగ్గరే మీకు 1 కిలోమీటర్ దూరంలో బస్ స్టాండ్ అయితే ఉంటుంది గుడి నుంచి. ఆ బస్ స్టాండ్కి వెళ్తే మీకు కంచి వెళ్ళడానికి అయితే బస్సులు దొరుకుతాయి. బట్ మేము వెళ్ళిన టైంలో ఏంటంటే బస్సులు బాగా టైట్ ఉండడం వల్ల మాకు బస్సులు ఏం దొరకలేదు. అండ్ మేము చూసిన ఒక విచిత్రమైనది ఏంటంటే, మనకులాగా అక్కడ బస్సులకి ఒక బోర్డు పెట్టి పలానా బస్సు ఇక్కడికి వెళ్తుందని చెప్పి మీకు బోర్డులే ఉండవు. ఎందుకంటే మేము అక్కడ డ్రైవర్ని పలానా చోటుకి వెళ్ళాలని అడిగితే వాళ్ళే ఏమంటున్నారంటే, ప్రస్తుతం ఈ బస్సు ఎక్కడికి వెళ్తాం మాకే తెలియదు అంటున్నారు. అదేంటంటే ఎక్కువ మంది జనం ఎటు వెళ్ళేలా ఉంటే అటువైపే ఆ బస్సులు వెళ్ళేలా పెడుతున్నారు అనమాట. సో ఇది కొంచెం విచిత్రంగా అనిపించింది. సో మాకు ఇలా కంచి వెళ్ళడానికి ఆ టైంకి బస్సులు దొరకపోవడం వల్ల, అండ్ మేము రిటర్న్ అయిపోవాల్సిన ట్రైన్ కూడా నైట్ 11:50కి ఎక్కేయాలి. సో మాకు టైం కన్స్ట్రెంట్ వల్ల మేము కంచి ట్రిప్ క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ కీలంబాకం వెళ్ళి అక్కడ నుంచి ఎంజే సెంటర్కి వెళ్ళి ట్రైన్ ఎక్కేద్దాం అనుకున్నాం వైజాగ్కి. సో ఇలా మా ప్రయాణం అయితే సాగింది. సో మీరు ఈ వీడియో ఎక్కడి దాకా చూస్తుంటే మీకు ఇది ఎంతో కొంత ఏదో ఒక పాయింట్ ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా వీడియో లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అండ్ ఇకపై ఇలాంటి వీడియోస్ ఇంకా పెట్టడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.